హలో గైస్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో నేను ముందు పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ లాంటిదే. సో ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ఏంటి అంటే అల్లు అర్జున్ అరెస్ట్. తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కేసుని చాలా పర్సనల్గా తీసుకున్నారు. మొదట హైడ్రాతో మెప్పులు పొందిన గవర్నమెంట్ మెల్లగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరు బట్టి అదే జనం నుంచి అక్షంతలు చెల్లించుకుంది. కరెక్ట్ కదా, ఎందుకంటే ముందు నాగార్జున వల్ల ఇన్కన్వెన్షన్ కొలగొట్టేశారు. సో దీనిలో ప్రజలు ఏమనుకున్నారంటే ఓకే, గవర్నమెంట్ ఇప్పుడు పెద్దోళ్ళ మీద పడుతుంది, సో ఈ గవర్నమెంట్ కొంచెం మంచి చేయబోతుంది అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఏమైంది అంటే అది కామన్ పీపుల్ మీద పడింది. సో ఎవరైతే హై ప్రొఫైల్స్ ఉన్నారో వాళ్ళని హోల్డ్లో పెట్టి కామన్ పీపుల్ వాళ్ళ ఇల్లు కూలగొట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. సో అప్పుడు అక్షంతలు పడ్డాయి గవర్నమెంట్కి. ఇప్పుడు అల్లు అర్జున్ కేసు కూడా ఇలానే నడుస్తుందని నేటిజన్ల నుంచి వాదన. నేటిజన్లు లైక్ ఆన్లైన్లో కానీ లేకపోతే డైరెక్ట్ కామన్ పీపుల్ కానీ. మొదట ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అరెస్ట్కి గల కారణాలు బయటపెట్టడం, చట్టం ఎవరికి చుట్టం కాదు అన్న స్టేట్మెంట్స్తో అటు ప్రజల్లో ఇటు ఇండస్ట్రీలో అలానే పొలిటికల్గా కాస్త సపోర్ట్ పొందింది గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడినట్టు అవుతుంది. ముందుగా అల్లు అర్జున్ పైన కాస్త న్యూట్రల్గా ఉన్న జనం కూడా ఇప్పుడు అల్లు అర్జున్ సైడ్ తీసుకుంటున్నారు. ఎందుకు? దీనికి గల కారణాలు లేకపోలేదు. ఇప్పుడు చెప్తాం. ఒక నార్మల్ కేస్ కానీ దీన్ని అనుకుని చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పొలిటికల్ లీడర్స్ ఇస్తున్న స్టేట్మెంట్స్ బట్టి అదే స్టైల్లో కేసు డీల్ అయ్యి ఉంటే బాగుండేది. కానీ చట్టాన్ని పూర్తిగా చేతిలోకి తీసుకుని ఒక హీరోని కార్నర్ చేసి అటు ఆన్లైన్లోనూ డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సపోర్టర్స్, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ మినిస్ట్రీలో ఉన్న అందరూ, అంతెందుకు డైరెక్ట్గా సీఎం అండ్ ఓవైసీ గారు డైరెక్ట్ అసెంబ్లీలోనే 2 గంటలు మీటింగ్ పెట్టారు. అసెంబ్లీలో 2 గంటలు మీటింగ్ పెట్టారు ఈ టాపిక్ గురించి. సో ఈ అందరూ ఒక హీరోని పర్సనల్గా టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఇంకేం ఇబ్బందులు లేనట్టు ఇదొక్క విషయాన్నే సెంటర్ చేసి అన్ని ఛానల్స్లో కవర్ చేస్తున్నారు. అసెంబ్లీలో 2 గంటలు మీటింగ్ పెట్టారు. పోలీసులను కూడా రంగంలో దింపి అసలు ఇది జరిగింది, ఇదిగోండి ప్రూఫ్స్, ఇదిగోండి స్టేట్మెంట్లు, ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ లెటరు, ఇది మేము డినై చేసిన రిక్వెస్ట్. సో ఇలాగనమాట. అంటే సంధ్యా వాళ్ళు సబ్మిట్ చేశారు కానీ మేము ఒప్పుకోకపోయినా కానీ హీరో వచ్చేసారు. సో ఏకంగా ఈ సీసీ ఫుటేజ్లు, ఇన్స్పెక్టర్ స్పీచ్లు, సస్పెండ్లో ఉన్న ఏసీపీ ప్రెస్ మీట్లు ఇవన్నీ చూసి జనం విసిగెత్తిపోయారు. ఎలాగంటే ఇంకో టాపిక్ లేదా, అల్లు అర్జున్ ఒక్కడనే చూపెడుతున్నారు అని. సో ఇదంతా దేనికి అని వెనక్కి తిరిగి ఎవడన్నా ఒక్కసారి చూస్తే ఎందుకు ఇదంతా జరిగింది అంటే ఒక తొక్కిసలాట, ఒక మహిళ చనిపోయింది. ఓకే, సో మామూలుగా చూసి చాలా పెద్ద విషయమే. ఓకే, ఒకరు చనిపోయారు ఎందుకంటే ప్రాణం విలువ చాలా ఎక్కువ, దాన్ని వెలకట్లేదు. కానీ దేశంలో ఇదొక్కసారే జరిగిందా? ఇదే దేశంలో మొదటిదా అంటే కాదు. రీసెంట్గా ఒక బాబాలు నిర్వహించిన ఈవెంట్లో 120 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. అక్కడ ఒక కేసు కూడా పడలేదు. దేశంతో కాదు, ఇది తెలంగాణ, ఇక్కడ ఇలానే ఉంటుంది, ప్రభుత్వానికి అందరూ ఒకటే అని మీరు అనుకుంటూ ఈ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే గురుకుల పాఠశాలలో రీసెంట్గా చాలామంది చనిపోతున్నారని న్యూస్లో వస్తున్నాయి. రైతుల చావులు ఆగట్లేదు. సో గవర్నమెంట్ వాటి మీద ఏమైనా శ్రద్ధ పెట్టిందా? ప్రభుత్వం ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో చూపిస్తున్న శ్రద్ధలో కనీసం 10% ఆ విషయాల్లో కూడా పెడితే, ఏదైతే నేను చెప్పిన గురుకుల పాఠశాలలో కానీ, రైతుల రుణమాఫీలు కానీ, సో రైతుల ఆత్మహత్యలు కానీ, లేకపోతే ఎక్సెట్రా ఇష్యూస్, స్టేట్లో ఉన్న ఇష్యూస్ పైన పెడితే ఈ గవర్నమెంట్ను మించిన గవర్నమెంట్ దేశంలో ఇంకొకటి ఉండదు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని అందరూ సపోర్ట్ చేస్తారు. లేదు, వేరే విషయాల్ని పక్కన పెట్టేసి జస్ట్ ఈ ఒక్క కేసుని కొంచెం సెంటర్ చేసి షో ఆఫ్ చేస్తున్నారంటే మాత్రం ఈ గవర్నమెంట్ ఎలాంటి వేలో వెళ్తుందో మీకు వదిలేస్తున్నాను. సో వాట్ షుడ్ టేక్ ఆన్ దిస్ కేస్, ఆన్ ఎలా ఈ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది? ఓకే, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.